నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో హైదరాబాద్ ఎస్టీసీఎల్ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ నాయక్ తోటి ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేతల మధ్య విభేదాలు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? చూడండి, బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు విభేదాలు వచ్చిన మాట వాస్తవం. కానీ ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ వ్యూహంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు ప్రజల్లో మళ్ళీ వాళ్ళ విశ్వాసం కోల్పోయినారు. వాళ్ళ కుటుంబంలో ఎప్పటి నుంచో వివాదాలు ఉన్నాయి. ఇది మొదటి నుంచి మా ముఖ్యమంత్రి గారు చెప్తూనే వచ్చారు. ఈరోజు కేటీఆర్ గారు సొంత కుటుంబ సభ్యులను కంట్రోల్ చేయలేని వ్యక్తి. అతను కాంగ్రెస్ పార్టీని ఎలా కంట్రోల్ చేస్తాడు, రేపు ముఖ్యమంత్రి ఎలా అవుతాడు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కవిత మనస్తత్వం ఏంటంటే ఎవరి కింద లొంగి పనిచేసే మనస్తత్వం కాదు. ఆమె మొదటి నుంచి వాళ్ళ తండ్రి మనస్తత్వం కాబట్టి ఆమె వారి కింద లొంగి పనిచేసే సమస్య లేదు. కాకపోతే ఏదేమైనా ఈ అంశం మా కాంగ్రెస్ పార్టీకి పూర్తి బలాన్ని ఇచ్చిందని మేము భావిస్తున్నాం. అంటే ఏ విధంగా బలం ఇచ్చింది మీ కాంగ్రెస్ పార్టీకి? తప్పకుండా ఇప్పుడు చూడండి, టీఆర్ఎస్లో వాళ్ళు ప్రజా సమస్యలు వదిలేసి వారి కుటుంబ సమస్యలు, కుటుంబ గొడవలే ఎక్కువైపోయాయి. సో కుటుంబ గొడవలు ఉన్న వాళ్ళు మరి రాజకీయ జీవితంలో ఎలా పైకి వస్తారు? వాళ్ళు చూడండి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రతి లిక్కర్ స్కామ్లో కవిత, మరి ఆయన కేటీఆర్ ఇంకో స్కామ్, మరి కాళేశ్వరం, ఇవన్నీ స్కాములు ఒక్కొక్కటిగా బయటపడతా ఉంది. మరి ప్రజలంతా గమనిస్తున్నారు. కాబట్టి కుటుంబ గొడవలు ఉన్న వాళ్ళు రాజకీయం చేయలేరు, రాష్ట్రాన్ని పాలించలేరు. కుటుంబ గొడవలు చూసుకోలేని వాళ్ళు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారు? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి ఇదే చెప్పుకుంటూ వచ్చారు. వారు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించి ఈరోజు రాష్ట్రంలో ఎట్లాంటి వనరులు లేకుండా చేశారు. ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక్కొక్కటి ప్రజల్లో ప్రతి స్కీములు ఇస్తూ ప్రజల మనసు గెలుచుకుంటూ ముందుకెళ్లారు. వారు వచ్చిన కాడి నుంచి ప్రభుత్వాన్ని మరి కింద పడేసే 6 నెలల్లో కూలిపోతుంది, సంవత్సరంలో కూలిపోతుంది అని చెప్పేసి కూలిపోయే విషయమే చెప్పారు తప్ప ఏనాడైనా ప్రజల సమస్యల గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడినారా? అది ఎప్పుడు మాట్లాడలేదు. వారి మంత్రులు కానీ వారి ఎమ్మెల్యేలు కానీ ప్రజా సమస్యలను వదిలేసి కేవలం మా రేవంత్ రెడ్డి గారిని తిట్టడమే ఒక పనిగా పెట్టుకున్నారు తప్ప ఈరోజు వాళ్ళతో విన గొంతులో వాళ్ళే పడ్డారు. ఈ దశాబ్దపు మోసపు పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. చూడండి, మోసం ఎవరు చేశారనేది ప్రజలు గమనిస్తున్నారు. మీ కుటుంబ గొడవలు బయటపడతా ఉంది. సొంత చెల్లెల్ని కంట్రోల్ చేసుకోలేని ఒక రాజకీయ నేత మరి మా రేవంత్ రెడ్డి గారి గురించి పొద్దున్న లేస్తే మా రేవంత్ రెడ్డి గారి గురించి తిట్టడం. అయ్యా, నువ్వు రేవంత్ రెడ్డిని తిట్టేసి ఆపేసి ప్రజల్లోకి వెళ్ళు, ప్రజా సమస్య